కాంగ్రెస్ ఆపరేషన్ జేహెచ్ఎంసీ దిగ్విజయంగా అమలు చేస్తోంది. జేహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరనున్నారు. పీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి విజయలక్ష్మితో సమావేశమయ్యారు. డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. 13 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. 1-2 రోజుల్లో మరో 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కార్పొరేటర్లను సైతం కాంగ్రెస్ లో చేర్చుకునేలా ప్లాన్ చేస్తోంది హస్తం పార్టీ. దీపదాస్ మున్షితో జేహెచ్ఎంసీ మేయర్ భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉంటుందో అక్కడ అంతా స్ట్రెంథెన్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పూర్ రిజల్ట్ రావడం జరిగింది. వీటిని అంతా కూడా అధిగమించి లోక్సభ ఎన్నికల్లో స్ట్రెంథెన్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఆ పార్టీకి అంటే బీఆర్ఎస్కు సంబంధించిన నేతలంతా కూడా బలమైన నేతలందరూ కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ అయితే చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించి మాజీ మేయర్ కానీ మాజీ డిప్యూటీ మేయర్ ఇప్పటికే చేరిపోయారు. మరి ఈ మధ్య కాలంలోనే డిప్యూటీ మేయర్ కూడా శోభ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు తాజాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తోటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి అడ్వైజర్గా ఉన్న వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా భేటీకి కావడం జరిగింది. ఆమెతో సంప్రదింపులు కూడా చేశారు. ఈ దీపాదాస్ మున్షి వెళ్ళిపోయిన తర్వాత మేయర్ విజయలక్ష్మి కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీలోకి తనను ఆహ్వానించారని కూడా మేయర్ విజయలక్ష్మి చెప్పడం జరిగింది. అయితే ఈ ఆహ్వానానికి సంబంధించి కార్యకర్తలతోటి పార్టీ కార్యకర్తలతోటి అందరితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని కూడా చెప్పారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తన అభిప్రాయం ఉంటుందంటూ కూడా నిర్మగర్భ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అంటే పార్టీకి సంబంధించి ఆమె ఇప్పటివరకు 2 సార్లు కార్పొరేటర్లుగా కార్యకర్తలు గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తల నిర్ణయంతో వారితో ఒకసారి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సో చూసినట్లయితే ఇది ఒక విధంగా లాంఛనం మాత్రమే చెప్పుకోవచ్చు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమన్నట్టుగా కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇవి కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపే ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి కూడా ఆమె నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత దీన్ని అఫీషియల్గా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్కు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన డివిజన్కి సంబంధించి మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. వీటిలో మేయర్కు సంబంధించి అంటే ఎంఐఎంతో పొత్తులో భాగంగా ఎంఐఎంతో సపోర్ట్ తీసుకొని మేయర్ పదవిని బీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఎవరికైతే డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు ఇప్పటికే 10ల సంఖ్యలో కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 13 మంది కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తం మీద హైదరాబాద్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ని కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా సికింద్రాబాద్ పార్టీ అభ్యర్థిగా కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. చెప్పండి బాలరావు. ప్రథమ అంటే ఈ భేటీలో ఏవైనా హామీలు జేహెచ్ఎంసీ మేయర్ ముందు దీపాదాస్ మున్షి పెట్టారా, లేదంటే జేహెచ్ఎంసీ మేయర్ ఏమైనా డిమాండ్స్ దీపాదాస్ మున్షి ముందు పెట్టారా? దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతోందా? ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్ట్రెంథెన్ కావడం పైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మొత్తం 23 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంటాయి. ఈ 23 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు కాబట్టి వీటిని అంతా కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించి దాదాపు 3 పార్లమెంట్ స్థానాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా చేవెళ్ళ కానీ అదేవిధంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి 3 పార్లమెంట్తో హైదరాబాద్ 4 పార్లమెంట్లు ఉంటాయి. హైదరాబాద్ యథావిధిగా ఓల్డ్ సిటీ కాబట్టి ఎంఐఎం కోటాలోనే ఉంటుంది. ఎంఐఎం ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి మిగతా 3కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఈ 3 పార్లమెంటు కైవసం చేసుకోవాలంటే కానీ బలమైన నేతలంతా కూడా ఎక్కడెక్కడైతే కార్పొరేటర్లు కానీ ఎవరెవరైతే ప్రజెంట్ ప్రతినిధులుగా ఉన్నారో వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే డిప్యూటీ మేయర్ను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. వాళ్ళు కూడా ఒక భయం అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. మేయర్ సీట్లో ఉన్నవారు కూడా ఒకవేళ పార్టీలోకి వెళ్ళకపోతే కనుక అవిశ్వాసం పెట్టి మళ్ళీ ఆమెను దించే అవకాశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్లయితే ఆమె కుర్చీ కూడా సేఫ్గా ఉండే ఒక ఆలోచన కూడా గద్వాల్ విజయలక్ష్మి కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుసు. సో అందులో భాగంగానే దీపాదాస్ మున్షి వస్తామని చెప్పిన వెంటనే ఆమె కూడా ఆహ్వానించడం స్వాగతం చెప్పడం కానీ గతంలో చూసినట్టయితే విజయలక్ష్మి తండ్రి కేశవరావు గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా సేవలు అందించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. కాబట్టి మళ్ళీ గర్వాపసిలో భాగంగా అంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని ఒక చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న
ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే ఉందో అది కూడా పూర్తి స్థాయిలో ఫలప్రదం అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే లోక్సభ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఈ మూడింటిని అంటే ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా టార్గెట్ 14 అని కూడా ఒకటి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది. 14 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామంటున్నారు. అందులో భాగంగానే ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా ఇవ్వకూడదు, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకుండా గెలుపు దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న పరిస్థితి కాబట్టి మొత్తం మీద బీఆర్ఎస్ను ఆపరేషన్ ఆకర్ష్ తోటి ఖాళీ చేయించి మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. బలమైన నేతలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారో వారందరూ కూడా తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు టచ్లోకి కూడా తీసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గాలి వీల్చినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం హైదరాబాద్కి సంబంధించి చూసినట్లయితే కనుక పూర్తి వ్యతిరేకతమైన ఒక ప్రతికూల పరిస్థితి ఫలితాలు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం గ్రేటర్ పరిధిలో ఉన్న 23 స్థానాలకు సంబంధించి చూసినట్లయితే ఒకటంటే ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందలేదు కాబట్టి గ్రేటర్ పరిధిని గతంలో ఏవైతే కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెన్ గా ఉంటుందో అదే విధంగా ఆ స్థాయికి మళ్ళీ బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ స్ట్రెంథెన్ చేసి స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షకు విస్తృతంగా వ్యూహం అనుసరిస్తుందని చెప్పుకోవచ్చు. చెప్పండి బలరాం. ప్రతాప్, అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇప్పటికే కాంగ్రెస్ వైపు అన్ని పార్టీల నుంచి నేతలు చూస్తూ ఉన్నారు, వలసలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం జేహెచ్ఎంసీ మేయర్ వరకు వచ్చింది. ఈ రిజల్ట్ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి రిజల్ట్ చూపించే అవకాశం ఉంది, పాజిటివ్ రిజల్ట్ కాంగ్రెస్కి, ముఖ్యంగా జేహెచ్ఎంసీ పరిధిలో? అంటే జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ ఖచ్చితంగా బలంగా ఉంది కాబట్టి ఆ పార్టీని పూర్తిగా వీక్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి. ఆ ఖాతా అంటే ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వేసుకోవాలని చెప్పేసి ఒక వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్లో ఎవరైతే బలమైన నేతలు ఉన్నారో వారందరూ కూడా ఆపరేషన్ ఆకర్ష్ తోటి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంది. మనం చూడొచ్చు జిహెచ్ఎంసీ పరిధిలో నిన్న ప్రకటించిన స్థానాలు ఏవైతే చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి 3 స్థానాలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్లో ఉన్న వారి నేతలకే టికెట్లు కేటాయించడం జరిగింది. చేవెళ్ళకు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ సంబంధించి చూసినట్టయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఇంకా ఇప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన రాజీనామా కూడా చేయలేదు. ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ తీసుకున్న అభ్యర్థిగా ప్రకటించిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు సికింద్రాబాద్ ఫోకస్ చాలా పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించి కానీ అదేవిధంగా చెవిలకు సంబంధించి కానీ అక్కడ మల్కాజ్గిరికి సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థులు బలమైన అభ్యర్థులుగా ఉన్నారు కాబట్టి వాటిని ఢీకొనాలంటే కనుక బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే బలమైన నేతలందరినీ కూడా ఇతర పార్టీలో ఉన్న వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి తీసుకొని వారిని ఇక్కడ పోటీ చేయించే పరిస్థితి చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో కనుక ప్రతికూల ఫలితాలు కనుక ఏమన్నా వచ్చినట్లయితే కనుక ప్రభుత్వం పైన కూడా ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వంకి అంటే చూసిన మెజార్టీ బోటాబోటీగా ఉంది, కేవలం 64 మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఒకవైపు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి కూడా ప్రభుత్వం ఎంతో కాలం ఉండదండి ఒక సవాళ్ళు వస్తున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని ఎక్కువగా సాధ్యమైనంత ఎక్కువ ఎంపీ స్థానాలన్నిటి కూడా గెలుచుకొని పార్టీని స్ట్రెంథెన్ చేయాలి, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మిగతా బలమైన నేతలందరూ కూడా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన పరిస్థితి, వారంతా కూడా కాంగ్రెస్ టచ్లోకి వరుసగా వస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే ఇప్పుడు మొట్టమొదటి వికెట్ కూడా ఒక గేట్ కూడా తెరిచామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి ఆ గేట్ల ప్రవాహానికి ఎవరెవరు వస్తారనేది కూడా ముందు చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ప్రజెంట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంకా పార్టీకి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినప్పటికీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనే టికెట్ కూడా అనౌన్స్ చేసింది కాబట్టి మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా ఈ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఎన్నికలు మరింత స్ట్రెంథెన్ చేసుకునేందుకు కూడా ఇతర నేతలంతా కూడా కార్పొరేటర్లు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోకి సంబంధించిన కార్పొరేటర్లు చాలా ముఖ్యం కాబట్టి గ్రౌండ్ వర్క్ లో ఓట్లు వేయించడానికి జనం వద్దకు పార్టీని సింబల్ తీసుకెళ్ళడానికి చాలా ముఖ్యమైన కార్యకర్తలే ఉంటారు, నేతలే ఉంటారు కాబట్టి వారందరూ కూడా చేర్చుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. చెప్పండి బలరాం. అంటే మేయర్ చేరిక తర్వాత ఈ వలసలు మరింత పెరిగే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? డెఫినెట్గా అసలు హైదరాబాద్ అంటే రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటిది హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో పరిపాలన నిర్వహించేది గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పైన కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పేసి ఒక గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మేయర్నే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నట్లే పూర్తి స్థాయిలో ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అవుతుంది ఆలోచన చేస్తుంది. ఇప్పటి వరకు కొంతమందిని దాదాపు 10 వరకు కార్పొరేటర్లందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు కాబట్టి మిగతా అంశానికి సంబంధించి కూడా వేగవంతం చేయాలి. ఈ ఎన్నికల లోపు అంతా కూడా ఆపరేషన్ పూర్తి చేయాలి, సక్సెస్ చేయాలి. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపేలా ఆలోచన చేస్తుంది కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే బలమైన నేతలందరూ కూడా పార్టీలోకి తీసుకున్న పరిస్థితి, వారికే టికెట్ ఇవ్వడం కానీ దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన నేతలంతా కూడా దీనికి సంబంధించి ఆపరేషన్ ఫోకస్ పెట్టిన పరిస్థితి. స్వయంగా ఈ రోజు గద్వాల్ విజయలక్ష్మి దగ్గరికి పోయిన వారికి చూసినట్టయితే నేరుగా రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచే రంగంలోకి దిగిన పరిస్థితి. ఇప్పటి వరకు ఆమె గాంధీ భవన్ లోనే కన్వాల్ కప్పిన పరిస్థితి కానీ ఇప్పుడు స్వయంగా ఇతర పార్టీ నేతల వద్ద నివాసాలకే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆమె నేరుగా ఆమె నివాసానికి వెళ్లి చర్చలు చెప్పడం, దీపాదాస్ నుంచితో పాటు వేం నరేందర్ రెడ్డి ఉండడం అంటే వేం నరేందర్ రెడ్డి ఒక విధంగా పూర్తిగా
సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు చెవులు లాంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. వేం నరేంద్ర రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. వేం నరేంద్ర రెడ్డితో పాటు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు, అంటే ఆ ప్రాంతానికి హైదరాబాద్ కు సంబంధించి 3 జిల్లాలుగా విభజన చేసి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కోసం అనుకూలంగా ఉండేందుకు ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. రోహిన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. రోహిన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన కూడా అక్కడే ఉన్నారు. సో ఈ ఆపరేషన్ అనేది దాదాపు సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద 1-2 రోజుల్లో కూడా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేయడం, మేయర్ విజయలక్ష్మితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బాగా ప్రతాప్ అంటే జేహెచ్ఎంసీలో ఇప్పటికీ కాంగ్రెస్ కు 2 స్థానాలే ఉన్నాయి. ఇప్పుడు వలసలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తోంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతోంది సభ? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరుగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొదటగా 2 స్థానాలు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో లింగోజీ కూడా సంబంధించి చూసినట్లయితే అక్కడ కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీకి 3 మాత్రమే నేరుగా గెలిచిన పరిస్థితి. ఎర్పల్ రాజశేఖర రెడ్డి లింగోజీ కూడా నుంచి బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి తరపు నుంచి గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 3 కార్పొరేటర్లు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు విజయారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం కానీ అట్లా కాంగ్రెస్ విజయారెడ్డితో పాటు మరికొంత కాంగ్రెస్ పార్టీలో చేరడం మెల్లిమెల్లిగా పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీకి సెటిల్ అవుతూ వస్తున్న పరిస్థితి. ఆ తర్వాత వన్స్ ఒకసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత డిప్యూటీ మేయర్ కానీ అదేవిధంగా గతంలో డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బాబా ప్రజెంట్ కార్పొరేటర్ గా ఉన్నారు, గోడబండ కార్పొరేటర్ గా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ చేరారు. కొంతమంది మాజీ మేయర్ గుంటూరు రామ్మోహన్ భార్య అసెంబ్లీ ఆమె ప్రజెంట్ కార్పొరేటర్ గా ఉంది, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ చేసే పరిస్థితి. అక్కడ కొంతమంది కార్పొరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మిగతా కార్పొరేటర్లు అంతా కూడా గాలం వేసి పార్టీని చింతన చేసుకొని వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయాలని ఒక వ్యూహంతో అయితే పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.